అందరికీ నమస్కారం. నా పేరు చందన. సో నా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నా వరకు అది అలానే ఉంటుంది. సో బిఫోర్ మెడిటేషన్ మా చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి. మాకు చెప్పాలంటే అసలు ఒక్క ప్రాబ్లం కూడా లేదు చిన్నప్పటి నుంచి. సో ఎంతో లవింగ్ పేరెంట్స్, రిలేటివ్స్ కానీ, ఫినాన్షియల్గా స్టడీ కూడా నేను చాలా బాగా చదువుకున్నాను. సో ఇంకా ఏది కావాలనుకుంటే అది నాకు అంత ఈజీగానే వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా. ఏదన్నా కావాలి అనుకుంటే ఫాదర్ని అడగడం, సరే చదువు విషయం అయితే నేను చదవాలి, సో నేను తెచ్చుకుంటాను. ఇంకా ఈ రెండుకి బియాండ్ ఏదన్నా ఉంటే గాడ్ అంటే ఒక ఫ్రెండ్ లాగా అనమాట దేవుడు అంటే. సో నాకు ఇది కావాలి అని అనుకుంటే అది అంత ఈజీగా వచ్చేది. బట్ సడన్గా ఒకానొక పాయింట్లో ఏమైపోయిందంటే గ్రాడ్యువల్గా చాలా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఒక యాంగ్జైటీ పెరగడము, అన్నీ ఉన్న లైఫ్లో ఇంత అన్హ్యాపీనెస్ ఎందుకు అనేది నేను అస్సలు సార్ట్అవుట్ చేసుకోలేకపోయాను. పోనీ ఎవరికన్నా చెప్దాము అని అనుకుంటే ఏమనుకుంటారు, ఇప్పుడు ఫిజికల్ ప్రాబ్లం అంటే కాలు నొప్పి, చేతి నొప్పి అంటే చూపించవచ్చు ఇలా వస్తుందని డాక్టర్స్ ఉంటారు. కానీ నా మైండ్లో ఏదో జరుగుతుంది అని చెప్పాలంటే భయం. పేరెంట్స్ ఏమనుకుంటారు, మా అమ్మాయికి ఏమైపోయిందో అనుకుంటారు. పోనీ హాస్పిటల్కి పోదామంటే ఇంకేమో అనుకుంటారు. సో ఇవన్నీ అనుకొని ఒక 1 year చాలా స్ట్రగుల్ అయ్యాను నేను ఇంటర్నల్గా. మంచి జాబ్ ఉంది, శాలరీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో నా నుండి నేను తప్పించుకోవడానికి, ఈ మెంటల్ ప్రెషర్ తప్పించుకోవడానికి ఎప్పుడు ఫ్రెండ్స్తోనే హైదరాబాద్లో తిరగని రెస్టారెంట్ లేదు, ఎన్ని షాపింగ్ మాల్ ఉంటే అన్నీ, అంటే ఆ టైం వరకే హ్యాపీనెస్ ఉండేది, మళ్ళీ తర్వాత మళ్ళీ అన్హ్యాపీనెస్. సో ఎప్పుడు హ్యాపీగా ఉంటే చెయ్యాలి అన్నది తెలియదు. సో ఇదే ఒక థాట్లో ఇంకా జాబ్ కూడా వదిలేశాను. ఇంటికి వచ్చాక కూడా ఇలానే ఎప్పుడు మూడీగా కూర్చోవడం. సో మమ్మీ నన్ను అబ్జర్వ్ చేసి అప్పటికే వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, కానీ నేను ఎప్పుడు నమ్మలేదు మెడిటేషన్ని. అట్లా కూర్చుంటే ఏం రాదు, సో ఏదో తెలుసు అనుకుంటాం కదా ఇంటర్నల్గా మనం. సో అదే కరెక్ట్ అనుకున్నాను. సో తర్వాత మా మదర్ ఒకరోజు బలవంతాన నన్ను కూర్చోబెట్టి, సో అది మాత్రం ఏదన్నా ఒక మంచి జరిగింది లైఫ్లో అంటే అదే ఫస్ట్ అని చెప్తాను. ఫస్ట్ డే మెడిటేషన్ తెలియని ఒక ప్రశాంతత, అప్పటి వరకు ఎప్పుడు సెన్స్ చేయంది నా సెన్స్ ఆర్గన్స్ అంత ప్రశాంతంగా అనిపించింది. సో అప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నేను ఎప్పుడు మా మదర్కి ఒక మాట చెప్తూ ఉంటాను, అంటే నాకు తను బర్త్ ఇవ్వడానికంటే ఎక్కువ మెడిటేషన్ నాకు ఇంట్రడ్యూస్ చేసింది, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొటేషన్ ఉంటుంది చిన్నప్పటి నుంచి నేను బాగా వింటాను, మదర్ గివ్స్ బర్త్, టీచర్ గివ్స్ బర్త్ అని చెప్పి. మదర్ అయితే బర్త్ ఇస్తారు, కానీ గురువు అన్న వాళ్ళు ఒక లైఫ్కి వర్త్ని మనం తెచ్చుకునేలా చేస్తారు వాళ్ళ స్పీచెస్ ద్వారా కానీ ఎలా కానీ. సో ఇది నా ఒక స్టోరీ. సో ఇంత ఒక డిప్రెషన్ కూడా కారణం ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ నేనే నెగిటివ్గా క్రియేట్ చేసుకున్నంతా, సో దాన్ని అనుభవించాల్సి వచ్చింది. సో మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక రాము సార్ చెప్పినట్టు, సో మైండ్ని కంట్రోల్ పెట్టుకుంటేనే ఏదన్నా కంట్రోల్ ఉంటుంది. అదర్వైజ్ ఎంత బయట హ్యాపీనెస్ ఉన్నా ఇంటర్నల్గా హ్యాపీ లేకపోతే అది వేస్ట్. అకార్డింగ్ టు మీ హ్యాపీ ఉండాలంటే మైండ్ కంట్రోల్లో ఉండాలి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ.